హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. చాలా రోజుల గ్యాప్ తర్వాత అయితే లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాము. ఈ వీడియో ఏంటంటే మా ముస్లిం తల్లి గుడి దగ్గర అయితే ప్రతి సంవత్సరం కూడా కనుమకు ముగ్గులు పోటీలు జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలను ఏర్పాట్లు చేశారు. మా ఊరిలో పెట్టిన ముగ్గుల కాంపిటీషన్ కి అయితే ముగ్గులు ఏమేమి పెట్టారో, అలాగే వాళ్ళకైతే ఏమేమి ప్రైజెస్ ఇచ్చారో అవన్నీ అయితే వీడియోలో మీకు చూపిస్తాను. మేమైతే భోగి, సంక్రాంతి, కనుమల్లో అయితే కనుమ, ముక్కనుమ అనేది మాకైతే చాలా బాగా జరుగుతాయి. శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారు అనమాట. అదే రోజు అమ్మవారికి హారతులు ఇవ్వడం కూడా జరిగింది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజుల్లో అయితే మేమైతే అమ్మమ్మ ఇంటికి వెళ్ళాము. అది కాకుండా మాకు ఇంకా బాగా సెలబ్రేషన్స్ అయ్యాయి అంటే కనుమ, ముక్కనుమ. ఎందుకంటే అమ్మమ్మ ఇంటి దగ్గరే ముసలమ్మ తల్లి గుడి ఉంటుందన్నమాట. దానివల్ల మాకేంటంటే అక్కడ పెట్టిన లైటింగ్, ఆ మైక్ సౌండ్స్ మాకు ఇంకాస్త ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. పండగ 4 రోజులు ఉన్నా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసేది కనుమ, ముక్కనుమ రోజుని. ఎందుకంటే కనుమ రోజున అయితే మాకు ముగ్గులు పోటీలు కండక్ట్ చేస్తారు. ఆ డే అంతా కూడా ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది. ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కాకుండా చూడడానికి కూడా వస్తారు కదండి. దాంట్లో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ ఉండటం, ఒకరికొకరు మీట్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ టైం. నెక్స్ట్ డే అయితే ముక్కనుమ రోజునైతే రథాన్ని ఊరంతా తిప్పుకుంటూ తీసుకొస్తారు. సో మాకైతే గరగల్ని, సత్తుల్ని, అలాగే కోలాటం చేస్తూ ఆడవాళ్ళని అందరూ ఉండటం వల్ల మాకు ఆ రోజు కూడా చాలా ఈ ముగ్గులని చూస్తూ వెళ్తుంటే లాస్ట్ అందరూ ఒకే చోట గుంపుగా పోగొడు ఉన్నారు. ఇదేంటి ఇంతమంది ఉన్నారేంటి ఇక్కడ అని చూసి వెళ్ళేసరికి మా అత్త వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ముగ్గుని ఎలా చేశారో చూడండి. వీళ్ళందరూ కలిపి ఏదో ముగ్గేస్తున్నారు అనుకుంటే వీళ్ళు చేసిన పని అయితే ఇది. వీళ్ళైతే ఇలా దిష్టి టైప్ ముగ్గులన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళ ముగ్గు అయితే. కందులు దుర్గేష్ గారు అయితే మాట్లాడినప్పుడు వీళ్ళకి కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పారు. ముక్కనుమ రోజున జరిగిన రథం ఊరేగింపునైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ముగ్గుల కాంపిటీషన్ అయితే అయిపోయింది. జడ్జెస్ కూడా ఎవరెవరికి ఏ ప్రైజెస్ ఇవ్వాలనేది కూడా సెలెక్షన్ అయితే అయిపోయింది. ఎవరికి వస్తుందా ప్రైజ్, ఎవరెవరికి ఏమేమి ప్రైజెస్ ఇస్తారని అందరూ అయితే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నారు. ఈ ముగ్గుల కాంపిటీషన్ లో అయితే కందులు దుర్గేష్ గారిని గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ అయితే ఆయన చేతుల మీదుగా ఇప్పించారు. చాలా ఆనందంతో, ఒక ఆత్మీయ భావంతో, వాళ్ళందరూ మా సొంత వాళ్ళు అనేటువంటి భావంతో మాట్లాడేటువంటి ఒక అనుభూతి నాకు కలుగుతుంది. ప్రతి సంవత్సరం కనుమ రోజున చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తారు. కమిటీ చైర్మన్ గా ఉన్నారు. నిరంతరం శ్రమించేటువంటి పబ్లిక్ గా శ్రీనివాస పబ్బన్ గారు చెప్పేటువంటి స్థాయికి ఎదిగినటువంటి పబ్బన్ గారికి, అదేవిధంగా జనాలు మురుగు పడిపోయి నిజంగా వనవాసం చేస్తున్నట్టు దాని చుట్టూ నెమలి పించాలు అక్షరంగా మెరుస్తున్నట్టే. అదే చూడడానికి ముగ్గులాగా లేదండి, 3 చిత్రంలా ఉంది. ఇంత అత్యద్భుతమైనటువంటి ముగ్గు వేసిన వాళ్ళు తోకాడ
నుంచి వచ్చినటువంటి రాజకుమారి బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఫస్ట్ ప్రైజ్ అయితే గోల్డ్ కాయిన్ ఇచ్చారనమాట. కందులు దుర్గేష్ గారి చేతి మీద అయితే అందించారు. తను ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్ చేస్తుంటారు సిస్టర్. సెకండ్ ప్రైజ్ అయితే దివాన్ కాట్ ఇచ్చారు. థర్డ్ ప్రైజ్ అయితే వెండి పట్టీలు ఇచ్చారు. వీళ్ళైతే మా ఊరే. నిజంగా చాలా అంటే చాలా బాగా వేస్తారు ఆర్ట్స్ అన్ని కూడా. 10 ప్రైజెస్ ఉన్నాయి. ఇంకెవరెవరికి ఏమి ఇచ్చారో చూపిస్తాను, చూసేయండి. చైర్స్ ఇచ్చారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో ఏమేమి ఇచ్చారు ఏంటనేది చూపిస్తాను, చూసేయండి. అయితే లాస్ట్ గిఫ్ట్స్ ఇచ్చే వరకు అక్కడే ఉన్నాం. అంతా అయిపోయిన తర్వాత అయితే మేము వచ్చిన ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే కొన్ని ఫొటోస్ అయితే అలా సరదాగా తీసుకున్నాం. అంతే, మేము కూడా ముగ్గు పెట్టాము కానీ మనకి ఏం రాలేదు. నార్మల్ పార్టిసిపేట్ గిఫ్ట్ అయితే వచ్చింది. సో అది తీసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.